హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఆయన తెనాలి పర్యటన వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, ఏదైతే రీసెంట్గా జరిగిన ఒక పరిణామం, ఏదైతే తెనాలి పట్టణంలో ఒక ముగ్గురు యువకుల్ని పోలీసులు చాలా దారుణంగా కొట్టడం జరిగింది. నడి రోడ్డు మీదే అందరూ చూస్తుండగా థర్డ్ డిగ్రీ ఇచ్చి వీడియోలు తీసి మరి ఏదైతే బహిరంగంగా ఆ వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇలా పోలీసులు కొట్టడాన్ని ఖండిస్తూ, అలాగే వాళ్ళ యొక్క పరువుకి భంగం కలిగించి వాళ్ళ ఫ్యామిలీని తీవ్రమైన క్షోభకు గురి చేశారు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తెనాలికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలకైతే ధైర్యం చెప్పారు, పరామర్శించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన ప్రశ్నలు అటు పోలీసుల్ని అలాగే కూటమి ప్రభుత్వాన్ని అడిగారనమాట. ఏంటి అంటే, వీళ్ళ మీద ఏమైనా కేసులుంటే, ఇప్పుడు వాళ్ళ మీద అందరూ ఏంటంటే వాళ్ళ రౌడీ షీట్లు, వాళ్ళకి అలానే వాళ్ళకి అలాగే కొట్టాలి అని చెప్పేసి చాలామంది కూడా సమర్థిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా వాళ్ళ మీద నిజంగా కేసులుంటే వాళ్ళని ఏదైతే చట్ట ప్రకారం వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్షలు పడేలా చేయాలి. కానీ ఏదైతే ఇంత దారుణంగా నడి రోడ్డు మీద ఇంత దారుణంగా కొట్టడం ఏంది, వాళ్ళ పరువుకు కూడా భంగం కలిగించారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటంతో పాటు ఆయన ఇంకో కీలకమైన విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వీళ్ళ మీద కేసులు ఉన్నాయి అంటున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాదాపు 24 కేసులు ఉన్నాయి. మరి ఆయనకు కూడా ఇలాంటి శిక్ష విధిస్తారా, అది న్యాయమేనా అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ఇన్సిడెంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈ పిల్ల ఉంది కదా, ఈ పిల్ల ఆ ముగ్గురు యువకుల్లో రాకేష్ అని చెప్పేసి ఒక యువకుడు చెల్లి అనమాట. అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని ఏదైతే ఇంత బహిరంగంగా ఇంత నడి రోడ్డు మీద కొట్టి వీడియోలు తీసి బయటికి వదిలారు. రేపు ఈ పిల్లల భవిష్యత్తు ఏంది, రేపు ఒకవేళ వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎలా చేసుకుంటారు, అంత పరువు తీసిన తర్వాత పోలీసులు ఇదేనా న్యాయం? సభ్య సమాజంలో ఏదైతే ప్రజాస్వామ్యంలో ఇలాంటి న్యాయమైన పోలీసులు చేసేది అసలు ఎటెళ్తుంది పోలీస్ సమాజం? ఆఖరికి ఒక పిల్ల పరువు తీసే పరిస్థితులకు కూడా ఎదురవుతుంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే వాళ్ళ పిల్లలకి మద్దతుగా మాట్లాడటం అయితే జరిగిందనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.